అందరికీ నమస్కారం అండి. ఓం నమః శివాయ. ఓం శ్రీ సాయిరాం శ్రీ మాత్రే నమః. ముందుగా నేటి పంచాంగం నెల జూలై నెల తేదీ 15వ తేదీ సంవత్సరం 2025 సంవత్సరం. తిథి పంచమి, నక్షత్రం శతవిష, కరణం కౌలువ, పక్షం కృష్ణపక్షం, యోగం సౌభాగ్య, రోజు మంగళవారం, జన్మరాశి కుంభరాశి. అభిజిత్ కాలం వచ్చి ఉదయం 11:59 నుండి 12:54 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 8:18 నుండి 9:13 వరకు ఉంటుంది. రాహుకాలం మధ్యాహ్నం 3:53 నుండి 5:37 వరకు ఉంటుంది. యమగండం ఉదయం 8:59 నుండి 10:43 వరకు ఉంటుంది. ఈరోజు దిశాశూల ఉత్తరం అనగా ఉత్తరం వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం. జూలై నెల 15వ తారీఖు 2025 సంవత్సరం మంగళవారం నాడు వృశ్చిక రాశి దినఫలితాల గురించి తెలుసుకుందామండి. ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా వృశ్చిక రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి విశాఖ నక్షత్రం 4వ పాదము, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు ఉంటాయి. వృశ్చిక రాశి వారికి మంగళవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలేంటో ఇప్పుడు మనం చూద్దాం. వృశ్చిక రాశి వారికి మంగళవారం నాడు రోజును ప్రత్యేకంగా చేసుకోవడానికి దయా ప్రేమ నిండిన బుల్లిబుల్లి పనులు చేయండి. పాల వ్యాపారానికి చెందిన వారు ఈరోజు ఆర్థికంగా ప్రయోజనాల్ని లాభాల్ని పొందుతారు. స్నేహితులు కుటుంబ సభ్యులు మీకు మీ సమయంలో చాలా భాగం ఆక్రమిస్తారు. ఈరోజు సహజ సౌందర్యాన్ని చూసి తడబడతారు. ఈరోజు చాలా చురుకుగాను మీ అందరికీ చాలా చక్కని సోషల్ డేగా ఉంటుంది. మీ నుండి సలహా కోసం వారు ఎదురు చూస్తారు. మీ నోటి నుండి ఏది వస్తే దానిని అంగీకరించి శిరసా వహిస్తారు. మీ సమయంలో కొంత భాగాన్ని ఉపయోగించుకొని మీ జీవిత భాగస్వామితో బయటికి వెళ్తారు. అయినప్పటికీ ఇద్దరి మధ్య చిన్న చిన్న గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి. వైవాహిక జీవితం అంటే మొత్తం సర్దుబాట్లమేమని మీరు అనుకుంటున్నారా? అదే కనుక నిజమైతే పెళ్లి అనేది మీ జీవితంలో జరిగిన అత్యుత్తమ ఘటన అని ఈరోజు మీరు తెలుసుకుంటారు. అదృష్టం పైన ఆధారపడకండి. మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోండి. అదృష్ట దేవత బద్ధకం గల దేవత. మీ బరువును తగ్గించుకోవడానికి ఇది అత్యవసరమైన సమయం. మీ ఆరోగ్యాన్ని తిరిగి పొందడానికి వ్యాయామాలు మొదలుపెట్టండి. ఆర్థిక స్థితిగతులలో మందుకొడి రావడం వల్ల కొంత ముఖ్యమైన పని నిలుపుదల చేయడం జరుగుతుంది. కుటుంబం అంతా కూడితే వినోదం సంతోషదాయకం అవుతుంది. మీరు ఉత్తమమైన ప్రవర్తన చూపాలి. ఎందుకంటే అలా కాకపోతే మీ లవర్ అప్సెట్ అవ్వడానికి ఎక్కువసేపు పట్టదు. భాగస్వాములు మీ కొత్త పథకాల వెంచర్ల గురించి ఉత్సాహకతతో ఉంటారు. మీ భాగస్వామి మీతో కలిసి సమయాన్ని గడపాలనుకుంటారు. కానీ మీరు వారి కోరికలను తీర్చలేరు. ఇది వారి యొక్క విచారానికి కారణమవుతుంది. మీరు వారి యొక్క చికాకును ప్రస్ఫుటంగా తెలుసుకొనగలరు. మిమ్మల్ని మీరు ముందుకు నడపడానికి మీకున్న నైతిక బలాన్ని వాడండి. మీరు వివాహం అయిన వారైతే మీ సంతానం పట్ల తగిన శ్రద్ధ తీసుకోండి. మిత్రులతో గడిపే సాయంత్రాలు లేదా షాపింగ్ ఎక్కువ సంతోషదాయకమే కాక ఉద్వేగభరిత ఉత్సాహాన్ని ఇస్తాయి. మీ ప్రేమను మీ నుండి ఎవరూ వేరు చేయలేరు. కార్యాలయాల్లో మంచి ఫలితాల కోసం మీరు కష్టపడి పనిచేయవలసి ఉంటుంది. లేనిచో మీ ఉన్నతాధికారుల ముందు మీ ఇమేజ్ దెబ్బతినే ప్రమాదం ఉన్నది. తొందరగా పని పూర్తి చేసుకోవటం, తొందరగా ఇంటికి వెళ్ళటం ద్వారా మీకు ఈరోజు బాగుంటుంది. ఇది మీకు ఆనందాన్ని మరియు కుటుంబంలో వారికి ఆహ్లాదాన్ని చేకూరుస్తుంది. వివాహం ఎంత అద్భుతంగా గతంలో ఎన్నడూ మీకు తోచలేదని ఈరోజు మీకు తెలిసొస్తుంది. మీరు మంచి శక్తి నిండి ఉంటారు. ఈరోజు ఏదైనా అసాధారణమైన దానిని చేస్తారు. ఈరోజు ఎవరైతే కొన్న స్థలాన్ని అమ్మాలనుకుంటున్నారో వారికి మంచిగా కొనేవారు దొరుకుతారు. దీనివల్ల మీకు బాగా కలిసి వస్తుంది. మీరు ప్రేమించిన వారితో వివాదాలకు దారితీసి వారిని అప్సెట్ చేయగల విషయాలను తలెత్తకుండా దాటించేయడం మంచిది. భావోద్వేగాలు మిమ్మల్ని చికాకు పెడతాయి. ఈరోజు మీ కళాదృష్టి, సృజనాత్మకత ఎంతో మెప్పుని పొందుతుంది. ఎదురు చూడననే రివార్డులను తెస్తుంది. మీ చుట్టాలందరికీ దూరంగా ఈరోజు ప్రశాంతవంతమైన చోటుకి వెళ్తారు. ఈరోజు మీ దగ్గర చెప్పుకోదగిన ధనాన్ని కలిగి ఉంటారు. దీనివల్ల మీరు మానసిక శాంతిని పొందుతారు. మీరు పనిచేసే చోట బాగా అలసిపోవడం వల్ల కుటుంబ సభ్యుల అవసరాలు కావలసి ఉన్నా కూడా నిర్లక్ష్యం చేస్తారు. ప్రేమ మీ మనసుని, హృదయాన్ని పరిపాలిస్తుంది. కార్యాలయ పరిసరాల్లో ప్రేమ వ్యవహారాలు జరపకండి. ఎందుకంటే ఇది మీ యొక్క పేరును చెడగొడుతుంది. మీరు ఎవరితో అయినా మాట్లాడి వారికి దగ్గరవ్వాలి అనుకుంటే కార్యాలయ పరిసరాల్లో దూరంగా ఉండి మాట్లాడండి. ఒప్పుకున్న నిర్మాణ పనులు మీ సంతృప్తి మేరకు పూర్తవుతాయి. ఈరోజు నిజంగా రొమాంటిక్ రోజుగా ఉంటుంది. మంచి ఆహారం, పరిమళాలు, ఆనందాలు అన్నీ ఈరోజు మీకు చాలా సంతోషంగా ఉంటుంది. ఒక కొత్త ఆర్థిక ఒప్పందం ఒక కొలిక్కు వచ్చి ధనం తాజాగా ప్రవహించగలదు. ఇంట్లో పండుగ వాతావరణం మీ టెన్షన్ నుంచి తప్పిస్తుంది. కేవలం శ్రోతలాగా మిగిలిపోకుండా మీరు కూడా వీటిలో పాల్గొనడం మానకండి. ప్రేమ ఒక ఊట వంటిది.
ఈరోజు మీరు అనుభూతి చెందుతారు. సీనియర్ల నుండి మరియు సహోద్యోగుల సపోర్టు, మెచ్చుకోలు అందుతాయి. అవి మీ నైతిక బలాన్ని, నమ్మకాన్ని పెంచుతాయి. ఈరోజు మీరు సమయాన్ని మొత్తం అనవసరం ముఖ్య కాని పనుల కోసం సమయాన్ని గడుపుతారు. ఈరోజు మీ పర్యటనలో ఇంతకు ముందు చూడని కొత్త ప్రదేశాలు అన్వేషించి ప్రయత్నించండి. డాక్టర్లు రోగులతో కోపగించుకోకుండా వైద్యులు జాగ్రత్త వహించాలి. సగం రోజు బ్రేక్ వారి బిజీ షెడ్యూల్ నుండి విశ్రాంతి తీసుకోవడానికి మరియు రిఫ్రెష్ కావడానికి దోహదపడుతుంది. అకౌంటెంట్లు ఈరోజు డెడ్లైన్లు చేరుకోలేని ఒత్తిడిని ఎదుర్కొనవచ్చు. క్లయింట్లు మరియు సీనియర్లు దీనిపై చేసే ఫిర్యాదులు వినాల్సి రావచ్చు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి ఈరోజు అనుకూలమైన రోజు. ప్రస్తుత ఒప్పందాలు ఫైనలైజ్ చేసి ముగించబడతాయి. కొత్త ఆస్తి ఒప్పందాలు చేసుకోవచ్చు. తమ బాధ్యత వహిస్తున్నామని భావించే ప్రజల అవసరాలు, డిమాండ్లకు రాజకీయ నాయకులు ప్రాధాన్యత ఇస్తారు. రాజకీయ నాయకులు తమ భూభాగాన్ని నడపవలసి రావడంతో ఇది కొంతమంది సీనియర్ అధికారులకు ఆగ్రహాన్ని కలిగించవచ్చును. ఆర్థికంగా మీకు చాలా లాభదాయకమైన రోజు. మీరు చేసే ఏ పనిలోనైనా లాభాన్ని పొందుతారు. ఇతరుల సహాయ సహకారాలతో కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. శారీరక, మానసిక ప్రశాంతత లభిస్తుంది. వృత్తి, ఉద్యోగాలలో అధికారుల అనుగ్రహం కలుగుతుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. ఈరోజు ఉద్యోగం, ఇంటర్వ్యూకు హాజరైన వారికి బాగా పని అవ్వకపోవచ్చు. ఫలితాలు వారికి అనుకూలంగా ఉండకపోవచ్చు. టెక్నాలజీ ఫీల్డ్లో ఉన్నవారు ఈరోజు పనులు అంతరాయాలను ఎదుర్కొనవచ్చు. కొన్నిసార్లు వారు దీనికి సంబంధించి దూకుడుగా ప్రవర్తించవచ్చు. కుటుంబ సభ్యులు, మరీ ముఖ్యంగా పిల్లలు ఈరోజు షేర్ మార్కెట్లో ఉన్నవారు రోజును ఉత్తేజకరంగా మారుస్తారు. ఈరోజు మీ ఆరోగ్యం గురించి మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీరు బాగానే ఉంటారు. మీ కొంత వినోదం కోసం ఆఫీస్ నుండి త్వరగా బయటపడడానికి ప్రయత్నించండి. మీ దగ్గర తగినంత ధనం లేదని మీరు భావించినట్లయితే మీకంటే పెద్దవారైన వారి నుండి పొదుపు ఎలా చేయాలో, ఎలా ఖర్చు పెట్టాలో అనే దాని మీద సలహాలు తీసుకోండి. మీరు ప్రేమించే వారితో బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడానికి మంచి అనుకూలమైన రోజు. మీ చిత్రాన్ని ఎవరో పాడు చేయాలని చూడగలరు. జాగ్రత్త. ఈరోజు మీరు కార్యాలయాల్లో పరిస్థితులకు తగ్గట్లు వ్యవహరించాలి. అనవసర విషయాలు మాట్లాడి సమస్యలు ఎదుర్కొనట కంటే మౌనంగా ఉండటం మంచిది. మీరు వారు వారి తల్లిదండ్రులు మరియు కుటుంబ పెద్దలతో సంతోషకరమైన రోజు గడపవచ్చు. తమ ప్రయాణంలో చేరమని అన్వేషకుల బృందం మిమ్మల్ని ఆహ్వానించవచ్చు. దీనితో మీ కల సాకారం అవుతుంది. మీరు ఎల్లప్పుడూ ప్రయాణాలు చేయడం ద్వారా జ్ఞానాన్ని పొందాలని కోరుకుంటారు. మెరుగైన ఉద్యోగం కొరకు చూస్తున్న డాక్టర్లు ఈరోజు అధికారుల నుండి ఒక చక్కటి ఉద్యోగానికి సంబంధించిన ఆఫర్ పొందవచ్చు. నాయకత్వ నైపుణ్యాలున్న ఉపాధ్యాయులు తమ చుట్టూ ఉండేవారిని ఆకట్టుకుంటారు మరియు వారి నుంచి సాయం కూడా పొందుతారు. వ్యవస్థాపక స్ఫూర్తి ఉన్న రాజకీయ నాయకులు ఈరోజు ప్రముఖంగా ఎదగవచ్చు. వారు తమ కెరియర్లో ముందుకు సాగగలరు. అలానే పార్టీలో ఉన్నత స్థానాలను సాధించగలుగుతారు. వృశ్చిక రాశి వారికి మంగళవారం నాడు ఆరోగ్యం, సంపద, ప్రేమ వ్యవహారాలు, వృత్తి, వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి. కుటుంబం అంతగా అనుకూలంగా లేదు. వృశ్చిక రాశి వారికి మంగళవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి 4. పరిహారం వచ్చి కుటుంబంలో ఆనందంగా ఉండటానికి ఆవులకు పిండి మరియు నల్ల చీమలకు చక్కెర ఇవ్వండి. ధన్యవాదాలండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.